వెల్కమ్ టు ఐ న్యూస్. ఆధునిక సమాజంలో మనం ఎంత పురోగతి సాధించామని చెప్పుకుంటున్నా కొన్ని దేశాల్లో సామాజిక అరిష్టాలు ఇంకా పడగ నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మన పొరుగు దేశం నేపాల్లో బాల్య వివాహాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. తాజాగా విడుదలైన నేపాల్ మల్టిపుల్ ఇండికేటర్ క్లస్టర్ సర్వే నివేదిక దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. అక్కడ ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు మేజర్ కాకముందే పెళ్లిపీటలెక్కుతున్నారు. అసలు నేపాల్ ఆడబిడ్డల జీవితాలు ఎందుకు ఛిద్రమవుతున్నాయి? ఆ సర్వే ఏం చెబుతోంది ఇప్పుడు చూద్దాం. ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాలను అంతం చేయాలన్న లక్ష్యంతో అనేక దేశాలు పనిచేస్తున్న నేపాల్లో మాత్రం ఆ నిబద్ధత కాగితాలకే పరిమితమవుతోంది. తాజాగా వెలువడిన 2024-25 నివేదిక ప్రకారం నేపాల్లోని 18 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో దాదాపు 33% మందికి, అంటే ప్రతి ముగ్గురిలో ఒకరికి 18 ఏళ్ల లోపే వివాహం జరిగిపోతోంది. పురుషుల విషయానికి వస్తే ఇది కేవలం 9 మందిలో ఒకరిగా ఉంది. మరీ దారుణమైన విషయం ఏమిటంటే 15 నుంచి 19 ఏళ్ల వయసున్న టీనేజ్ అమ్మాయిల్లో ప్రతి 100 మందిలో 14 మంది అప్పుడే వివాహితులుగా మారిపోయారు. ఈ సర్వేలో వెల్లడైన ప్రాంతాల వారీగా గణాంకాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. నేపాల్లోని మధేష్ ప్రావిన్స్ లో పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంది. అక్కడ దాదాపు సగానికి పైగా మహిళలు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లి చేసుకుంటున్నారు. బాగ్మతి ప్రావిన్స్ లోని కాఠ్మండు లోయ వంటి పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 20% ఉండగా, అదే బాగ్మతిలోని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 39% మంది బాలికలు చిన్నప్పుడే పెళ్లి బారిన పడుతున్నారు. నేపాల్ ఆడబిడ్డల భవిష్యత్తును పేదరికం, చదువు లేకపోవటం చిదిమేస్తున్నాయి. అత్యంత పేద కుటుంబాల్లో ప్రతి 100 మంది మహిళల్లో 42 మందికి బాల్య వివాహం జరుగుతూ ఉండగా, సంపన్న కుటుంబాల్లో అది 21%గా ఉంది. ఈ సర్వేలో తేలిన మరో ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే విద్య అనేది ఈ అరిష్టానికి గొప్ప విరుగుడు. అస్సలు స్కూల్ ముఖం చూడని బాలికల్లో 52% మందికి చిన్నప్పుడే పెళ్లిళ్ళు అయిపోతుంటే, ఉన్నత చదువులు చదువుకున్న వారిలో ఆ శాతం కేవలం 5.5కు పడిపోయింది. మొత్తం 7 ప్రావిన్సుల్లో వేలాది మందిపై జరిపిన ఈ సర్వే నేపాల్ ఎదుర్కొంటున్న సామాజిక సంక్షోభాన్ని కళ్లకు కట్టింది. అనాచారాలు, పేదరికం, విద్యపై అవగాహన లేకపోవటం వల్ల వేల మంది నేపాల్ ఆడబిడ్డల బాల్యం 3 ముళ్ల బంధంలో బందీ అవుతోంది. ఈ పరిస్థితిని మార్చకపోతే వచ్చే తరాలు కూడా ఇదే అంధకారంలో మగ్గిపోయే ప్రమాదం ఉంది.